యా గైస్ వాయిస్ వినపడుతుందా? హలో, మా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. వినిపిస్తుంది సార్. ఓకే, గుడ్. స్క్రీన్ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. కనిపించట్లేదు సార్. వన్స్ అగైన్. నౌ ఇట్ ఈస్ ఓకే. ఎస్ సార్. డన్. సో ఇంకా టీమ్స్ లోనే ఉంటాయి రెగ్యులర్ గా క్లాసెస్. మనకి స్కైప్ నిన్నటితో క్లోజ్ అయిపోయింది. ఫ్రమ్ టుమారో నుంచి ఇంకా క్లాసెస్ అనేవి కూడా టీమ్స్ లో ఉంటాయి. ఓకే, వీడియోస్ డ్రైవ్ యాక్సెస్ ఇస్తాను, మెయిల్ కి యాక్సెస్ ఇస్తాను. అన్ని వీడియోస్ డ్రైవ్ లో పెట్టేసి మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను, అది యాక్సెప్ట్ చేసుకోండి. ఈ రోజు క్లాస్ అయిపోతూనే విత్ ఇన్ 1 అవర్ లోపల వీడియో యాక్సెస్ లో అప్లోడ్ అవుతుంది. అది మీరు డ్రైవ్ లో నుంచి చూసుకోవచ్చు. ఇంకా ఆటోమేటిక్ గా రికార్డింగ్ అయిపోయి గ్రూప్ లోనే పడేది కుదరదు దీంట్లో. అది స్కైప్ లో మాత్రమే ఆప్షన్ ఇచ్చాడు, దీంట్లో ఆ ఛాన్సెస్ ఉండదు. ఓకేనా? సో డన్. సార్ నిన్నది కూడా అవ్వదు, డౌన్లోడ్ నేను వేరేది పంపిస్తాను. అవ్వలేం సార్. ఓకేనా? నేను వేరేది పంపిస్తాను. ఓకే సార్. నిన్న యా, క్లాస్ పంపించండి సార్. ఓకే, పర్లేదు. నేను అన్ని వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ కూడా అన్ని డ్రైవ్ లో పెట్టేసి మీకు అప్లోడ్ చేసేస్తాను. ఓకే, క్లియర్? యా, డన్ ఓకే గైస్. సార్. సో ఓకే ఎస్ సార్. లాస్ట్ థ్యాంక్ యూ సార్. క్లాసెస్ లో మనం అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన ఆల్ క్లాసెస్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో అదే విధంగా అకౌంట్స్ పేయబుల్ కానీ అకౌంట్స్ రిసీవబుల్స్ కానీ క్లియర్ కట్ గా మనం డిస్కషన్ చేసాం. టుడే ఆన్వర్డ్స్ డన్నింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, డన్నింగ్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, దీనివల్ల మనకి యూజెస్ ఏంటి అనేది క్లియర్ కట్ గా టుడే క్లాస్ లో నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో గైస్, డన్నింగ్ కాన్సెప్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వస్తుంది. మనం డిస్కస్ చేసే ప్రతి టాపిక్ కూడా ఓకే, ప్రతిది కూడా ఇంపార్టెంట్ కిందకే మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? డన్ గైస్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. యా, డన్ గైస్. ఎస్ సార్. ఓకే, యా. సో డన్నింగ్ ఓవర్ వ్యూ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. డన్నింగ్ plays a vital role in accounts receivables. Dunning is similar to reminder notice to our business partners for their overdue, open items or outstanding balances. Dunning letter summarizes overdue invoices, record and ask us for payment to be made. We configure Dunning program for accounts receivable and accounts payable. ఓకే, ఇప్పుడు ప్రతి బిజినెస్ లో కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఏ బిజినెస్ జరగదండి. డన్నింగ్ కాన్సెప్ట్ ని ఎక్కువగా అకౌంట్స్ రిసీవబుల్స్ కు మనం యూజ్ చేస్తాం. ఓకే, పేయబుల్స్ కు తక్కువ. ఒక కస్టమర్ కి మనము సేల్ చేసామను, ఒక కస్టమర్ కి మనం స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేసాం, అప్పుగా సేల్ చేసాం, అతనికి మనము విత్ ఇన్ 1 మంత్ లోపు అమౌంట్ పే చేయమని చెప్పాం. అతను పే చేయాలి కాబట్టి అప్పుడప్పుడు అతనికి మనము రిమైండర్ నోటీసులు పంపించాలి. అంటే ఈఎంఐలు మనకు నోటీసులు వస్తాయి కదా, నెల నెల 1 నుంచి 5 లోపల ఈఎంఐలు కట్టాలి. వాళ్ళు ఏం చేస్తారంటే నెల ఎండింగ్ లో మనకి మెసేజ్ వస్తుంది, వాటిని రిమైండర్ నోటీస్ అంటారు. అంటే మీరు ఎన్నో వర్కుల్లో చేస్తూ ఉంటారు, ఒకసారి మీరు అమౌంట్ మాకు పే చేయాలని జస్ట్ ఒక రిమైండర్ లాగా పంపిస్తారు. సో అలాంటి అదనమాట, అలాంటిది ఎక్కువగా అకౌంట్స్ రిసీవబుల్స్ కి దీన్ని మనం పంపిస్తాం. ఓవర్ డ్యూ, ఓపెన్ ఐటమ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. డన్నింగ్ లెటర్ సమ్మరైజెస్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్, రికార్డ్ అండ్ ఆస్క్స్ ఫర్ పేమెంట్ టు బి మేడ్. ఎవరైతే మన బిజినెస్ కి పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నారో వాళ్ళకి మనం నోటీసులు అనేది పంపిస్తాం. ఎందుకంటే ఓకే, కంపల్సరీగా ఒక కస్టమర్ కి మన స్టాక్ ఆర్ గుడ్స్ సేల్ చేసిన తర్వాత ఆ కస్టమర్ అనేవాడు మనకు డబ్బులు ఇవ్వాలి. ఇన్ టైంలో డబ్బులు ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది కదా, కాబట్టి మనం రిమైండర్ నోటీసులు పంపిస్తాం. ఎన్ని నోటీసులు పంపిస్తాం, సో మాక్సిమం ఎన్ని పంపించచ్చు, మినిమం ఎన్ని పంపించచ్చు అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ డన్నింగ్ ప్రోగ్రామ్ లో టోటల్ కాన్ఫిగరేషన్ అంతా FBMP లో చేస్తాం. FBMP, ఈ FBMP లో డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఏరియాస్, ఇవి 3 చాలా ఇంపార్టెంట్. డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఏరియాస్, ఇవి 3
మనకి ఇంపార్టెంట్ కిందకి వస్తాయి. ఈ మూడిట్లోనే మనకు కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. వీటికి సంబంధించిన స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్స్, చార్జెస్, మినిమం అమౌంట్స్, డన్నింగ్ టెక్స్ట్, ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది. చూడండి, వాటికి ఫొటోస్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే లైక్ దీని ప్రకారంగా మనము డన్నింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే, చూడండి, డన్నింగ్ ప్రోగ్రామ్ ఇన్క్లూడ్స్ ఫాలోయింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్: డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఏరియాస్. ఇవి 3 ఇంపార్టెంట్. డన్నింగ్ ప్రొసీజర్ అంటే కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ డన్నింగ్ టు ది కస్టమర్ అండ్ వెండర్ త్రూ ది సిస్టమ్. కస్టమర్స్ ని వెండర్స్ ని ఈ డన్నింగ్ ప్రొసీజర్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది సార్ అనేది మనం లైక్ కాన్ఫిగరేషన్ లో చూస్తాం. తర్వాత డన్నింగ్ లెవెల్, మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ పంపించచ్చు, కానీ మినిమం 4 డన్నింగ్ లెవెల్స్ పంపిస్తాం. మీరు అడగాలి, కస్టమర్స్ అడుగుతారు, తర్వాత లేదంటే ఇంటర్వ్యూలో అడుగుతారు, లైక్ మిస్టర్ లైక్ పూర్ణచందర్, సో మనము ఒక కస్టమర్ కు మాక్సిమం ఎన్ని డన్నింగ్ లెవెల్స్ సెండ్ చేయొచ్చు, ఆ 9 లో మినిమం ఎన్ని సెండ్ చేయొచ్చు అంటే, సార్ మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ సెండ్ చేయొచ్చు, మినిమం 4 డన్నింగ్ లెవెల్స్ వరకు మనం సెండ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఓకేనా, ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. సో తర్వాత డన్నింగ్ ఏరియాస్, క్లయింట్ వైజ్ కానీ, కంపెనీ వైజ్ కానీ, కంపెనీ కోడ్ వైజ్ కానీ మనం డన్నింగ్ ఏరియాస్ ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అనేది కూడా చూస్తాం. తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్, గ్రేస్ పీరియడ్ 3 days ఇస్తారు. అంటే ఒక్కొక్క డన్నింగ్ నోటీస్ కి 10 రోజులు గ్యాప్ ఉంటుందండి. ఒక్కొక్క డన్నింగ్ నోటీస్ కి 10 రోజులు అనేది గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ డ్యూ డేట్ 1 + 3 = 4. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్స్ లో శాలరీస్ అనేది 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల పడతాయి. 1వ తారీఖు నుంచి 5వ తారీఖులో మీకు పడతాయి. మాక్సిమం ఆ లోపల మీ అకౌంట్ లో శాలరీ ఉండాలి. లేదంటే లైక్ అమౌంట్ అనేది కట్ కాకుంటే ఒక 600 ఎక్స్ట్రా వేస్తారు ఈఎంఐలుగా. కాబట్టి 1 డేకి ప్లస్ ఎక్స్ట్రా 3 days గ్రేస్ పీరియడ్స్ ఇస్తారు. ఆ డేట్ లోపల మీ అకౌంట్ లో డబ్బులు ఉండాలి, పెట్టుకోవాలి అనేసి. ఓకే, 2వ తారీఖున నోటీస్ జనరేట్ చేయొచ్చు, 3వ తారీఖున చేస్తారు. మాక్సిమం 4వ తారీఖు 5వ తారీఖు లోపల మీ అకౌంట్ లో డబ్బులు ఉండాలి. అప్పటి లోపల నీకు ఈఎంఐ అనేది కట్ అవుతుంది. ఓకే, 3వ తారీఖు నోటీస్ పంపించారనుకోండి, 3వ తారీఖు నుంచి మళ్ళీ 10 రోజులు 13వ తారీఖు పంపించచ్చు నోటీస్, సెకండ్ నోటీస్. తర్వాత 23వ తారీఖున పంపించచ్చు. తర్వాత నెక్స్ట్ మంత్ 3వ తారీఖున పంపించచ్చు. ఇలా మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్, దాంట్లో మినిమం 4 డన్నింగ్ లెవెల్స్ సెండ్ చేస్తాం టోటల్ గా. సో వీటిలో డన్నింగ్ ఛార్జెస్ 4 నోటీసెస్ పంపించినా కూడా ఇంకా అమౌంట్ పే చేయలేదు అనుకోండి, డన్నింగ్ ఛార్జెస్ వేస్తారు. అప్పుడు కూడా పంపించలేదు, డన్నింగ్ ఇంట్రెస్ట్ వేస్తారు. అప్పుడు కూడా పంపించలేదు, ఇంకా లీగల్ నోటీసులు పంపిస్తారు. ఎందుకంటే మనం సరుకు ఇచ్చాము, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఇంకా అది మనకి నష్టమే కదా. సో కాబట్టి నోటీసులు అనేది సెండ్ చేస్తారు. సో తర్వాత డన్నింగ్ సిస్టమ్ కవర్స్ ద ఫాలోయింగ్ సినారియోస్. మీరు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పాలి, ఏమని చెప్పాలి? సో మీకు డన్నింగ్ లెవెల్లో మీరు చూసుకున్నట్లయితే ఎలాంటి వ్యూస్ సెండ్ చేస్తారు అనేసి. ఓపెన్ అకౌంట్స్ రిసీవబుల్ ఇన్వాయిసెస్, ఇంక్లూడింగ్ ఇన్వాయిసెస్ దట్ ఆర్ పార్షియల్లీ క్రెడిటెడ్ ఆర్ పార్షియల్లీ పెయిడ్. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పొచ్చు, పార్షియల్ క్రెడిట్ చేశారని, పార్షియల్ పే చేశారని. ఇన్వాయిసెస్ దట్ ఇన్క్లూడ్స్ ఇన్స్టాల్మెంట్స్. సో అకౌంట్స్ క్రెడిట్ మెమోస్, డౌన్ పేమెంట్స్. మీరు చెప్పొచ్చు గైస్, ఇక్కడ మీరు గమనించినట్లయితే డౌన్ పేమెంట్స్ క్లియర్ చేయొచ్చు అని చెప్పొచ్చు, తర్వాత క్రెడిట్ మెమోస్ కూడా చేయొచ్చు అని చెప్పొచ్చు, ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కూడా పే చేశారని కూడా చెప్పొచ్చు. యాజ్ యూజువల్ దీంట్లో మనం పార్షియల్ గా పే చేయొచ్చు, పార్షియల్ కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పొచ్చు. ఈ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు సినారియోస్ మీరు డిస్కషన్ చేయాలి. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే డన్నింగ్ కి సో మాక్సిమం 4 నోటీసెస్ సెండ్ చేస్తాం. ఓకే, ఆ 4 నోటీసెస్ లో 2 నోటీసెస్ అనేది ఆ లోపల వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారనుకోండి, వీ కెన్ స్టాప్ ఇన్వాయిస్ లెవెల్. ఆ మిగతా ఇన్వాయిసెస్ వెళ్లకుండా స్టాప్ చేయొచ్చు. తర్వాత డన్నింగ్ బ్లాక్, రెగ్యులర్ కస్టమర్ వీ డోంట్ వాంట్ టు సెండ్ కస్టమర్ మాస్టర్ లెవెల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే డన్నింగ్ బ్లాక్ అన్నాం అంటే, ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు మీకు రెగ్యులర్ కస్టమర్ అనుకోండి, సమ్ టైమ్స్ అతను డబ్బులు ఇవ్వలేకపోయాడు. అలాంటి సిచ్యువేషన్స్ లో అతనికి మీరు ఏం చేస్తారంటే డన్నింగ్ బ్లాక్ చేయొచ్చు. అంటే ఏంటి, వెళ్లకుండా, ఓకే, నోటీసులు వెళ్లకుండా మనం బ్లాక్ చేయొచ్చు.
సో ఎందుకంటే అతను రెగ్యులర్ కస్టమర్ సమ్ టైమ్స్ ఉండకపోవచ్చు, బట్ ఉన్నటప్పుడు అయితే ఇచ్చాడు కదా అనేది కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. సో తర్వాత దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. డన్నింగ్ ప్రొసీజర్ FB లో చేస్తాము. కస్టమర్ చేంజెస్ XD02, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB72, క్రెడిట్ మెమో FB75, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, డన్నింగ్ రన్ F150. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. దీని ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో చూడండి, కొంచెం 1-2 సార్లు చేయాలి, కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఓకే, SAP ఓపెన్ చేస్తున్నాను. PDF గ్రూప్ లో పోస్ట్ చేస్తానమ్మా, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ చూడండి, FBMPలోకి వెళ్దాం. FBMP న్యూ ప్రొసీజర్. ఓకే, PDF చూడండి. FBMPలోకి వెళ్ళామా? యా, చూడండి, FBMP న్యూ ప్రొసీజర్. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ 10, నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4, తర్వాత ఇంట్రెస్ట్ ఇండికేటర్ 3, తర్వాత ఇండికేటర్ ఓకే, లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ 3, ఇంట్రెస్ట్ ఇండికేటర్ 01, రెఫరెన్స్ డేటా లైక్స్ ప్రొసీజర్, డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ టెక్స్ట్. ఓకే, చూడండి, మీ కంపెనీ కూడా ఇవ్వాలి. మనదేంటి BMW1 కదా. డన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ డేస్ మినిమం 10 days మా, ఒక్కొక్క డన్నింగ్ లెవెల్ కి మధ్యలో 10 days గ్యాప్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అని మాక్సిమం ఎన్ని పంపించవచ్చు? 4 పంపించచ్చు. సో లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ వచ్చేసి 3, తర్వాత ఇంట్రెస్ట్ ఇండికేటర్ 01, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ ఇవ్వండి. చూసారా, ఆటోమేటిక్ గా డన్నింగ్ ప్రొసీజర్ ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఓకే, ఓకే, ఎంటర్ ఇవ్వండి. తర్వాత డన్నింగ్ లెవెల్స్ చూడండి. డేస్ ఇన్ ఏరియాస్ 1, 2, 3, 4. 3వ తారీఖున సెండ్ చేస్తాం, 13వ తారీఖు సెండ్ చేస్తాం, 23వ తారీఖు సెండ్ చేస్తాం, 30 అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖున సెండ్ చేస్తాం. PDF చూడండి. నెక్స్ట్ డన్నింగ్ లెవెల్కి వెళ్ళండి. ఓకే, సో మీరు 3వ తారీఖున సెండ్ చేస్తున్నారు, తర్వాత 13వ తారీఖున సెండ్ చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ వరకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయరు. మళ్ళీ 23వ తారీఖున 24వ తారీఖు అంటే కంపల్సరీ ఇంట్రెస్ట్ కూడా చార్జ్ చేస్తారు. సో తర్వాత ప్రింట్ పారామీటర్స్ ఆల్వేస్ డన్, ప్రింట్ ఆల్ ఐటమ్స్. ఇక్కడ డన్నింగ్ నోటీస్ లో ఏం ఇన్ఫర్మేషన్ ఉండాలి, సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేసి నువ్వు కంపల్సరీగా నువ్వు ప్రింట్ ఆల్ ఐటమ్స్ లో సెటప్ చేసుకోవచ్చు. మ్యాటర్ కావాలంటే కస్టమైజేషన్ చేసుకుని. సో వాటిలో ఏం మ్యాటర్ ఉండాలి అనేది తెలుసుకోవాలంటే ఇవి కూడా టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఓకే, అది ఇప్పుడు మీరు చూడొచ్చు. వీటిని కూడా టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. ఓకే, డన్. సో నెక్స్ట్ ఏముంది మనకి, నెక్స్ట్ ప్రొసీజర్ చూడండి. నెక్స్ట్ చార్జెస్. ఓకే, మీరు అప్పుడు కూడా వాళ్ళు వినలేదు అంటే మీరు డన్నింగ్ ఛార్జెస్ కూడా కలెక్ట్ చేస్తారు. చార్జెస్ కరెన్సీ ఏముంది మన ఇండియాది INR తీసుకోవాలి. ఓకే, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. సో చార్జెస్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. 100, 200 మీ ఇష్టమ్మా, మీరు ఎంతైనా అమౌంట్ ఇచ్చుకోవచ్చు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా నేను ఇస్తున్నాడు అంతే. సో రియల్ టైంలో మీకు ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు. సో డన్నింగ్ ఛార్జెస్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత మినిమం అమౌంట్స్. ఓకే, అప్పుడు కూడా వినలేదు అంటే ఇంట్రెస్ట్ వేస్తారు. 25 రూపీసా, 50 రూపీస్, 75 రూపీస్, 100 రూపీస్, లేదంటే పర్సంటేజ్ రూపంలో కూడా మీరు ఇవ్వచ్చండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ మినిమం అమౌంట్స్ కరెన్సీ INR. ఓకే,
1 ఇవ్వండి, 2, 3, 4, 25, 50, 75, 100. సో దాని తర్వాత నెక్స్ట్ డన్నింగ్ టెక్స్ట్ మా ఇది ప్రీ డిఫైన్డ్ గా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఇది ఇచ్చింది. రియల్ టైంలో ఏది ఉంటే మీరు అది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మినిమం అమౌంట్స్ తీసుకోండి. మినిమం అమౌంట్స్ రన్నింగ్ టెస్ట్ తీసుకోండి. కంపెనీ కోడ్ చూడండి. ఇక్కడ అకౌంట్ టైప్ వచ్చేసి కస్టమర్ లెవెల్లో ఉంటుంది, వెండర్ లెవెల్లో కూడా ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. BMW1. ఓకే, డన్. ఇక్కడ న్యూ కంపెనీ కోడ్ తీసుకోండి. వచ్చిందా మీది BMW1 అని? ఇవి టిక్ మార్క్ పెట్టుకోవాలి. చెప్పాను కదా, ప్రొసీజర్ లెవెల్, తర్వాత ఇన్వాయిస్ లెవెల్ మనం డిస్కస్ చేసాం ఇక్కడ PDF లో. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, డన్నింగ్ ప్రొసీజర్ లెవెల్, డన్నింగ్ లెవెల్, తర్వాత డన్నింగ్ ఏరియాస్. అదే కదా ఇక్కడ ఇచ్చారు మనం. ఓకే, సేవ్ చేయండి. సేవ్ చేయండి మళ్ళీ ఒకసారి. రన్నింగ్ కాన్ఫిగరేషన్ ఫర్ BMW1. సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్ లోకి వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ రన్నింగ్ టెక్స్ట్ లోకి వెళ్ళండి. మళ్ళీ సేమ్ అడుగుతుంది, ఓకే ఇవ్వండి. సో ఇప్పుడు 1, 2, 3, 4. ఇప్పుడు ఇక్కడ మీరు టెక్స్ట్ టైప్ చేయాలి. ఇది టైప్ చేయాలి. F150_BE_DUNN_01. ఓకే, అది ఇక్కడ మీరు టైప్ చేయండి. నేను చాలా మందికి చెప్పి ఉంటాను కాబట్టి నాకు డిఫాల్ట్ ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. మీరు టైప్ చేయండి. ఓకేనా, సేమ్ కాన్సెప్ట్ ఇవ్వాలి. ఓకే, ఇచ్చి ఒకసారి సేవ్ చేయండి. ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ బ్యాక్ స్పేస్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ కూడా ఉంటాయని చెప్పాము. అంటే క్రెడిట్ మెమోస్ కూడా ఉంటాయని చెప్పాను మీకు. ఇక్కడ చూసారా, ఇక్కడ గమనించినట్లయితే మీరు చూడండి, ఓపెన్ ఏఆర్ ఇన్వాయిసెస్ ఇన్క్లూడింగ్ ఇన్వాయిసెస్ దట్ ఆర్ పార్షియల్లీ క్రెడిటెడ్, పార్షియల్లీ పెయిడ్. ఏఆర్ క్రెడిట్ మెమోస్ కూడా క్లియర్ చేస్తుంది అని కూడా మీకు చెప్పాను. ఓకే, ఇప్పుడు డన్నింగ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ నేను ఇక్కడ టిక్ మార్క్ పెట్టలేదు. జస్ట్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత కస్టమర్స్ పరంగా సెండ్ చేయొచ్చు, వెండర్స్ పరంగా సెండ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు డౌన్ పేమెంట్స్ ఎఫ్, ఇక్కడ కూడా ఎఫ్ చేయొచ్చు. సేవ్ చేయండి. బ్యాక్ రండి. బ్యాక్ వస్తేనే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి టిక్ మార్క్ ఆటోమేటిక్ వచ్చేసింది. తర్వాత క్రెడిట్ అమౌంట్ కూడా మనం క్లియర్ చేయొచ్చు. అది కూడా చెప్పొచ్చు మీరు. డన్నింగ్ ఈవెంట్ ఫర్ క్రెడిట్ అకౌంట్ బ్యాలెన్సెస్, దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు సేవ్ చేయాలి. అప్పటికి పూర్తిగా డన్నింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ క్లియర్ అయింది అని అర్థం. చూసారా, డన్నింగ్ ప్రొసీజర్ BMW1 వాస్ పోస్టెడ్ అండ్ సేవ్డ్. ఇదే కదా మంది. కావాలంటే ఓపెన్ చేసి అన్ని చూడొచ్చు ఒకసారి. ఫస్ట్ డన్నింగ్ లో మనం ఏం చేసాం, డన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ డేస్, ఒక్కొక్క నోటీస్ కి 10 రోజులు గ్యాప్ ఉన్నది. నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ ఎన్ని సెండ్ చేయొచ్చు, 4 సెండ్ చేయొచ్చు. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ మనము 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మధ్యలో ఎన్ని డేస్ ఇస్తారు, 3 డేస్. సో ఇంట్రెస్ట్ ఇండికేటర్, ఒకవేళ అప్పటికి వినలేదంటే ఇంట్రెస్ట్ వేస్తారు, అది ఇచ్చాం. సో తర్వాత నెక్స్ట్ డన్నింగ్ లెవెల్స్ డేస్ ఇన్ ఏరియాస్, ఇది ప్రీ డిఫైన్డ్ గా SAP కంపెనీ ఇచ్చేస్తుంది. 3, 13, 23, 33. సో తర్వాత ఆల్వేస్ డన్, ప్రింట్ ఆల్ ఐటమ్స్ ఇక్కడ డిఫాల్ట్ గా ఉంటాయి. సో తర్వాత చార్జెస్ మనకి ఒక్కొక్క నోటీస్ మీద 100, 200, 300, 400 మనం మినిమం ఇచ్చుకున్నాం. తర్వాత మినిమం అమౌంట్స్ 25 రూపీస్, 50 రూపీస్, 75 రూపీస్, 100 రూపీస్ ప్రీ డిఫైన్ గా ఇచ్చాం. తర్వాత డన్నింగ్ టెక్స్ట్, ఇది కస్టమర్స్ కు వర్కౌట్ అవుతుంది, వెండర్స్ కూడా వర్కౌట్ అవుతుంది. అది కూడా మీరు చెప్పాలి. 1, 2, 3, 4. ఓకే, సో ఈ విధంగా మనము ఎలా చేయాలి కాన్ఫిగరేషన్, ఓన్లీ FBMP లోనే. మీరు గమనించినట్లయితే టోటల్ ఆల్ కాన్ఫిగరేషన్ అంతా కూడా FBMP లోనే జరిగింది. ఓకే,
డన్నింగ్ ప్రోగ్రామ్ ఇన్క్లూడ్స్ ఫాలోయింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఏపీఎంపీలోనే టోటల్ గా మీకు జరిగింది అనమాట. ఓకే, సో ఇది డన్నింగ్ ఓవర్ వ్యూ కాన్ఫిగరేషన్స్. ఓకే, ఇప్పుడు మనము అన్ని సెండ్ చేసేసాం, కాన్ఫిగరేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ డన్నింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో XD02 లోకి వెళ్ళి మనకి కస్టమర్స్ కి బ్యాక్ ఎండ్ లో ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. ఓకే, చూడండి, /n XD02 లోకి వెళ్ళి ఇక్కడ కంపెనీ కోడ్ తీసుకోండి, BMW1. ఇక్కడ డ్రాగ్ చేయండి. మీకు ఎంతమంది కస్టమర్స్ ఉంటే అంతమంది కస్టమర్స్ కి బ్యాక్ ఎండ్ లో ఇవ్వాలి డన్నింగ్ ప్రొసీజర్. సేమ్ కంపెనీ కోడ్ ఏదైతే ఇచ్చి ఉండారో అదే ఇవ్వాలి. కంపెనీ కోడ్ డేటా, సో తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్, తర్వాత కరెస్పాండెన్స్ ఉంది కదా, ఇది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ టర్నింగ్ ప్రొసీజర్ ఇవ్వాలి, BMW1. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. చూడండి, ఇక్కడ మీకు డన్నింగ్ బ్లాక్ లో ఉన్నాయి. మనం నోటీసెస్ లో జనరేట్ చేసిన తర్వాత అక్కడే డన్నింగ్ లెవెల్స్ కూడా జనరేట్ అవుతాయి. ఇక్కడ బ్లాక్ చేయొచ్చు, ఇక్కడ లెవెల్స్ ఎన్ని నువ్వు సెండ్ చేసావు అనేది కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వేరే పర్సన్ తీసుకున్నాం, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ ఉన్నారు కదా అక్కడ, అతను కూడా తీసుకున్నాం, జాను ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ మళ్ళీ డన్నింగ్ ప్రొసీజర్ తీసుకోండి, BMW1, సేవ్ చేయండి. ఈ విధంగా బ్యాక్ ఎండ్ లో డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వాలి. అక్కడికి మీకు టోటల్ కాన్ఫిగరేషన్ ఏపీఎంపీలో క్లియర్ చేసాం. తర్వాత XD02 లోకి వెళ్ళి BMW1 ఇచ్చేసాం. ఇప్పుడు కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 లేదా క్రెడిట్ మెమో FB75 ఇవ్వచ్చు. ఓకే, SAP లోకి వెళ్దాం, FB70. ఇక్కడ మనకి ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్ వచ్చేసి కంపెనీ కోడ్ BMW1. కస్టమర్ తీసుకోండి, ఇక్కడ ఎంటర్ ఇవ్వండి, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోండి. డేట్ ఇక్కడ నేను లాస్ట్ మంత్ ఇస్తున్నాను, ఏప్రిల్ మంత్ ఇస్తున్నాను. ఓకే, 02/04/2025. రెఫరెన్స్ నెంబర్ డన్ అని ఇచ్చేస్తున్నాను. (02/04/2025). అమౌంట్ వచ్చేసి 10,000 ఇస్తున్నా. కస్టమర్ ఇన్వాయిస్ ఇలా ఎంటర్ చేసుకుంటున్నాను. వాల్యూ డేట్ ఇవ్వండి, లాస్ట్ మంత్ ఇస్తున్నానండి. సేల్స్ అకౌంట్ ఎంటర్ ఇవ్వండి, మళ్ళీ ఒకసారి ఎంటర్. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ చేసి సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇవ్వండి అదే పర్సన్ కి. ఓకే, ఇప్పుడు 2వ తారీఖు ఇచ్చాను కదా, ఇప్పుడు 3వ తారీఖు ఇస్తున్నాను, లాస్ట్ మంత్. సో 001 తీసుకున్నాను, 002 తీసుకుంటున్నాను, 03/04. 20,000. సిమ్యులేట్, సేవ్ చేయండి. సో డాక్యుమెంట్ 17 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి FB75 లో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను, /n FB75. చూడండి, క్రెడిట్ మెమో వచ్చింది, ఇక్కడ పైన క్రెడిట్ మెమో వచ్చిందా,
యా, మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. 04 ఒక డేట్ ఇస్తున్నాను, 003 ఇస్తున్నాను, 04 30,000 ఇస్తున్నా, 04 ఓకే. మళ్ళీ నార్మల్ గా FB 70లోనే ఇస్తున్నాను. సో తర్వాత ఒక 2వ తారీఖున, లైక్ 3వ తారీఖున, 4వ తారీఖున ఇచ్చాను. ఇప్పుడు 13వ తారీఖున ఇస్తున్నా, 13వ తారీఖున ఇస్తున్నా. 13వ తారీఖున అంటే 10 రోజులు 10 రోజులు గ్యాప్ ఇస్తున్నాను అమ్మా. ఒక్కొక్క ఇన్వాయిస్ కి 10 రోజులు గ్యాప్ ఇస్తున్నాను. $40,000 ఇస్తున్నా, 40,000 ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంట్రీ ఇవ్వండి, సిమ్యులేట్, సేవ్ చేస్తున్నాను. ఓకే. సో 13వ తారీఖు ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు 23వ తారీఖు ఇస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ 23వ తారీఖున నేను ఎంటర్ చేస్తున్నాను. 23 ఇస్తున్నాను మళ్ళీ. సో ఇలా ఒక్కొక్క ఇన్వాయిస్ కి 5 డేస్ గ్యాప్ ఉండాలి. 10 డేస్ మనకి గ్యాప్ ఇస్తుంది. 50,000 తో ఎంట్రీ పాస్ చేస్తున్నాను. ఎంట్రీ ఇవ్వండి. లాస్ట్ మంత్ నుంచి ఎంటర్ చేసుకుంటూ వస్తున్నాను మనం. ఓకేనా, సిమ్యులేట్ చేయండి, సేవ్ చేయండి. 23 పాస్ చేశానా, ఆడికి 3 ఇన్వాయిసెస్ కంప్లీట్ అయినట్టు. 3వ తారీఖున, 13వ తారీఖున, 23వ తారీఖున. ఇప్పుడు ప్రజెంట్ మంత్ 3వ తారీఖున మళ్ళీ ఇస్తాను. ఆడికి 4 ఇన్వాయిస్లు క్లియర్ అయినట్టు. 03, 05, 2025. $60,000. సిమ్యులేట్, సేవ్. ఓకే, టోటల్ గా 4 ఇన్వాయిసెస్ మా. అంటే 2 ఎక్స్ట్రా కూడా ఎంటర్ చేశాము. 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున, 13వ తారీఖున, తర్వాత 23వ తారీఖున, నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ 3వ తారీఖున. అంటే 4 ఇన్వాయిస్లు. ఒక్కొక్క ఇన్వాయిస్ కి 10 డేస్ గ్యాప్ ఉంటుంది. ఒక్కొక్క ఇన్వాయిస్ మనకి 10 డేస్ అనేది గ్యాప్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలా చూపించచ్చు మనం చూడండి. ఒక్కొక్క నోటీస్ మా. ఓకే, ఒక్కొక్క నోటీస్ 10 డేస్ గ్యాప్ ఉండాలి. 2వ తారీఖున ఓకే పంపించాము, 3వ తారీఖున పంపించాము, 4వ తారీఖున పంపించాము. నోటీస్ 1, నోటీస్ 2, మళ్ళీ 10 డేస్ గ్యాప్, 13వ తారీఖున పంపించేశాను. తర్వాత 3, నోటీస్ మళ్ళీ 10 డేస్ గ్యాప్, 23వ తారీఖున సెండ్ చేశాను. మళ్ళీ 4th నోటీస్ 10 డేస్ గ్యాప్. నెక్స్ట్ మంత్ అంటే ఇది ఏప్రిల్ మంత్ మా. టోటల్ గా ఏప్రిల్ మంత్, 4th మంత్.
ఇప్పుడు వచ్చేసి ఈ నోటీస్ ఏదైతే ఉందో ఇది అంటే 5th month లో వస్తుంది అనమాట, 3వ తారీఖున. అంటే ఒక్కొక్క నోటీస్ కి మధ్యలో ఎన్ని డేస్ గ్యాప్ ఉంది? 10 days. అంటే 3వ తారీఖు నుంచి 13వ తారీఖు కదా, సారీ, ఓకే, 3వ తారీఖు నుంచి 13వ తారీఖు అంటే మనకి చూడండి 10 days గ్యాప్ ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో. తర్వాత మళ్ళీ 13 నుంచి 23 అంటే మళ్ళీ 10 days గ్యాప్ ఉంటుంది. మళ్ళీ 23 నుంచి మళ్ళీ 10 days అంటే 3, నెక్స్ట్ మంత్ 3 అంటే 10 days గ్యాప్ ఉంటుంది. ఇలా 10 days కి ఒకసారి 10 days కి ఒకసారి నోటీసులు సెండ్ చేయాలి. ఎవరికి? కస్టమర్స్ కి సెండ్ చేస్తాం. ఓకే, కస్టమర్స్ కి అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి నోటీసులు ఎలా జనరేట్ చేయాలనేది టుమారో క్లాస్ లో నేను క్లియర్ గా మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఎనీవన్? యా, చంద్ర, శ్రీవిద్య, హరీష్, ఎనీ డౌట్స్ దీంట్లో? No, sir. క్లియరా? యా, డన్నింగ్ కాన్సెప్ట్ గైస్. డన్నింగ్ కాన్సెప్ట్ అనేది మాక్సిమం అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే కస్టమర్స్ కే ఎక్కువ నోటీసులు పంపిస్తాం. మన బిజినెస్ స్టాక్ ఆర్ గుడ్స్ అప్పుగా సేల్ చేసిన తర్వాత ఒక కస్టమర్ కి, ఆ కస్టమర్ నుంచి మనకు డబ్బులు రావాలి అంటే అతనికి సమ్ టైమ్స్ మనం రిమైండర్ పంపించాలి. ఎందుకు రిమైండర్ పంపించాలి? అతను మనకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి రిమైండర్ అనేది పంపించాల్సి వస్తుంది. అది మీరు గమనించాలి. ఓకేనా? సో వీడియోస్ అన్ని కూడా ఒక డ్రైవ్ లోకి అప్లోడ్ చేసి ఆ డ్రైవ్ లింక్ మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మీ మెయిల్స్ కి సపరేట్ గా లింక్ వస్తుంది. ఆ లింక్స్ లోనే మీకు డైలీ అప్లోడ్ అవుతాయి వీడియోస్. ఆ డ్రైవ్ లో మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు క్లాసెస్ అన్ని కూడా. ఓకేనా? అన్ని ఆర్డర్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ జరిగిన క్లాసెస్ అన్ని కూడా అప్లోడ్ అవుతూ వస్తాయి. ఓకేనా? ఇంకా మనకి స్కైప్ లో రికార్డింగ్ ఉండేటివి డిఫాల్ట్ గా. ఇప్పుడు మనకి టీమ్స్ లో రికార్డింగ్ ఇవ్వలేదు డిఫాల్ట్ గా, కాబట్టి నేను సపరేట్ గా వాటిని రికార్డ్ చేసి వాటిని రెండరింగ్ చేసి తర్వాత మీకు అప్లోడ్ చేయాలి. ఓకేనా? సో అది ఓకే. క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియరా? యా, ఇంతవరకు అప్డేట్లు ఉన్నారా అందరూ? లాస్ట్ క్లాసెస్ అన్ని అప్డేట్లు ఉన్నారా? No, sir. క్లియరా? Yes, sir. యా, ఓకే గైస్, అవి సెండ్ చేస్తాను. నా 2 classes pending ఉంది, sir. ఓకే మా, బాయ్.